अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో సదకే జారియా అనేటటువంటి ఒక విషయం ఉంది. అంటే అది ఏమిటి అంటే మనం బ్రతికి ఉన్నప్పుడు కూడా పుణ్యాలు సంపాదించే మార్గం, మనం చనిపోయిన తర్వాత కూడా పుణ్యాలు సంపాదించే మార్గం, దీనిని సదకే జారియా అని అంటారు. బతికి ఉన్నప్పుడు మరణించిన తర్వాత కూడా దీని ద్వారా మనం పుణ్యాలు సంపాదించవచ్చు. మరి దీనికి సంబంధించి ఇస్లాంలో ఏం చెప్పబడిందంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు. అదేమిటంటే మనిషి మరణించినప్పుడు అతని యొక్క కర్మలన్నీ కూడా ముగిసిపోతాయి, కానీ 3 పనుల ద్వారా మాత్రం అవి ఇంకా కొనసాగుతూ ఉంటాయి. ఆ పనుల ద్వారా మరణించిన తర్వాత కూడా అతను పుణ్యాలు శుభాలు పొందుతూనే ఉంటాడు. ఆ 3 విషయాలు ఏమిటంటే ఒకటి సదకే జారియా అంటే నిరంతర దానం వల్ల, దాని తర్వాత రెండవది ప్రయోజనకరమైనటువంటి జ్ఞానం అంటే ఇతరులకు నేర్పినటువంటి మంచి విద్య, మూడోది సత్ప్రవర్తన గల సంతానం అంటే అతని కోసం మరి దువా లేదా దానం లేదా మంచి పనులు చేసేటటువంటి పిల్లలు సంతానం కలిగి ఉండటం. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథంలో 1631లో చెప్పడం జరిగింది. ఇకపోతే సదకే జారియా అంటే మనకు అర్థం కావాలంటే మనం కొన్ని విషయాలు గమనిద్దాం. అంటే కొన్ని విషయాలు చేయడం వల్ల మరణించిన తర్వాత కూడా పుణ్యం లభిస్తుంది అని చెప్తున్నాం కదా. ఉదాహరణకి కొన్ని విషయాలు ఏమిటంటే నీళ్ళ వసతి, విద్య లేదా ఆరాధన ఆలయాలు నిర్మాణం అంటే మసీదులు లాంటివి లేదా ఆరాధనాలయాల నిర్మాణం, లేదా ఇంకోటి వృక్షాలు నాటడం, అనాథలకు సహాయం చేయడం, ఇంకా ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి నీటి వసతి తీసుకోండి. ప్రజలు లేదా జంతువుల కోసం బావులు తవ్వియటం లేదా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయటం, ఇది లేదా ఈనాటి కాలంలో అయితే కనుక ఎవరికైతే నీళ్ళ కనెక్షన్ లేదో, తాగడానికి నీళ్లు లేవో లేదా వ్యవసాయానికి నీళ్లు లేవో ఇటువంటి వాటికి సహాయ సహకారాలు అందించడం. ఇక రెండవది విద్య అంటే ధార్మికపరమైన ఆధ్యాత్మికమైనటువంటి విద్య ఒకటి. రెండవది ఈ యొక్క లోకంలో బతకడానికి కావాల్సినటువంటి విద్య. ఈ విద్యలో ఈ 2 రకాల విద్యలు ఉంటాయి. విద్యలో ఇహలోకపరమైన విద్య, పరలోకపరమైనటువంటి విద్య. దీంట్లో ధార్మిక విద్యతో కూడినటువంటి విద్య ఉంటుంది. మరి ఈ యొక్క విద్యాజ్ఞానాలను ఇతరులకు నేర్పించడం వల్ల మరియు పుస్తకాలని ప్రింట్ చేయించడం వల్ల, వాటిని పంచిపెట్టడం వల్ల, లైబ్రరీలు స్థాపించడం వల్ల, ఇటువంటి వాటి ద్వారా మనం బ్రతికి ఉన్నప్పుడు మరణించిన తర్వాత కూడా అవి ఎంతమందికి అయితే ఉపయోగపడుతూ ఉంటాయో అంతకాలం వాటి యొక్క పుణ్యం మనకి లభిస్తూనే ఉంటుంది. ఇక ఉదాహరణకి ఇంకొక విషయం మసీదు నిర్మాణం, మదర్సాల నిర్మాణం లేదా ఇంకా ఇలా దేవుణ్ణి ఆరాధించేటటువంటి యొక్క మరి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని స్థాపించడం వల్ల కూడా ఎంతకాలం అవి ఉపయోగపడుతూ ఉంటాయో ప్రజలకి అంతకాలం అల్లా ఆరాధన కోసం మసీదు కట్టడం లేదా దాని ఆ యొక్క నిర్మాణంలో కనీసం సహాయం చేయటం, సమయాన్ని, సంపదని, ఆరోగ్యాన్ని లేదా ఏదైనా సరే ధనాన్ని ఏ విధంగా ఒక మాట సహాయం చేసినా సరే ఏ విధంగా దాని ద్వారా మనం లాభం పొందగలుగుతామో అది మనం బ్రతికి ఉన్నప్పుడే కాదు మరణించిన తర్వాత కూడా వీటి యొక్క పుణ్యాలు మనకు లభిస్తాయి అని. ఇక చెట్లు నాటడం కూడా పుణ్యంగా చెప్పడం జరుగుతుంది. చెట్లు నాటడం వల్ల అవి ఇచ్చే నీడ, పండ్లు, ఆహారంకు సంబంధించినటువంటి విషయాలు, ఒక పిట్ట వచ్చి చెట్టు మీద వాలి రెస్ట్ తీసుకున్నా గూడి కట్టుకున్నా కూడా అది కూడా సదకా అవుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అల్లాహు అక్బర్. ఇక అనాథల యొక్క సంరక్షణ, అనాథ పిల్లల చదువులకు, వారి యొక్క పెళ్ళిళ్ళకి, వారు బ్రతకడం కోసం, జీవించడం కోసం చేసే ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా మరి మనకి బ్రతికి ఉన్నప్పుడు మరణించిన తర్వాత కూడా పుణ్యాలు లభిస్తూనే ఉంటాయి. మరి మామూలుగా సదకా అంటే ఒక్కసారి పుణ్యం అయిపోతుంది. అంటే ఎవరికైనా ఒక దాన ధర్మం చేసామండి, ఎవరికైనా ఒకరికి అన్నం తినిపించేసాం, వారి ఆకలి తీరిపోయింది, అది అక్కడితో అయిపోతుంది దాని యొక్క పుణ్యం. కానీ సదకే జారియా అలా కాదు, ఇది నిరంతరం దాని ద్వారా పుణ్యం వస్తూనే ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక పని ద్వారా ప్రజలు ప్రయోజనం పొందుతూ ఉన్నంత కాలం ఆ పని చేసిన వ్యక్తికి మరణించినా కూడా పుణ్యాన్ని అందిస్తూనే ఉంటుంది ఆ యొక్క పని. ఉదాహరణకి ఇప్పుడు మనం ఈ యొక్క
మన మధ్యలో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క వీడియోలో మళ్ళీ ఈ యొక్క ప్రసంగంలో మనం వింటున్నామో, నేర్చుకుంటున్నామో, చూస్తూ ఉన్నామో, ఇది ఈ యొక్క డిజిటల్ మీడియాలో కానీ, ప్రజల్లో కానీ, ప్రజల మధ్య కానీ ఉన్నంత కాలం, లేదా దీన్ని చూసేవారు, వింటున్నవారు, దీన్ని ఇతరుల దాకా చేర్చేవారు ఎవరైతే ఉంటారో వీటి వల్ల కూడా పుణ్యాలు లభిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఈ యొక్క ఛానల్ ద్వారా షేర్ చేసి మంచి విషయాలు, ఇస్లామిక్ జ్ఞానం కూడా ఒక రకమైనటువంటి, ఇది కూడా ఈ యొక్క పని కూడా ఒక రకమైనటువంటి సదకే జారియా కిందికి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రసంగం ఎవరైనా ప్రభావితమై మంచి నేర్చుకొని దాన్ని మంచి పద్ధతిలో నడిస్తే ఆ పుణ్యం కూడా మనకి దొరుకుతుంది. ఇది కేవలం డబ్బుతో కూడుకున్నటువంటి పని మాత్రమే కాదు, ఇది సమాజానికి, ప్రపంచానికి మేలు చేసేటటువంటి పని, శాశ్వతమైనటువంటి పని అయి ఉంటుంది. ఇకపోతే ఖురాన్ మరియు హదీసుల్లో కూడా చాలా విషయాలు చెప్పబడ్డాయి. ఇస్లాం ప్రకారం మనం చేసే ప్రతి చిన్న మంచి పని కూడా దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది. ఉదాహరణకి ఒక కుక్కకు నీళ్లు తాగిపించినా, ఒక పిల్లికి పాలు తాగిపించినా, లేదా నీళ్లు తాగిపించినా, ఒక రోడ్డు మీద పడ్డటువంటి రాయి తీసినా కూడా ఇవి కూడా పుణ్యకార్యాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈనాడు మనం అదే రోడ్లని బ్లాక్ చేసి పెళ్ళిళ్ళని, ఫంక్షన్లని, పార్టీలని, ఇంకా ఏమేమో పేర్లతోటి మనం కనుక రోడ్లు బ్లాక్ చేస్తే పుణ్యానికంటే ఎక్కువ పాపం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంతోమందికి ఆ యొక్క రహదారిలో పోయేవారికి, వచ్చేవారికి ఎన్నో రకాల ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. వారు దువా చేయడం బదులుగా ఎక్కువ బద్వాలు లేదా తిట్లు లేదా శాపాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ఇతరులకు ఇబ్బంది కలగకుండా మనం జీవించాలి. వారు ముస్లిం అయినా, ముస్లిం కాకపోయినా సరే అందరితో కలిసి మెలిసి శాంతివంతమైన జీవితం గడపమని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి మన ఇంటి చుట్టుపక్కల 40 ఇండ్ల వరకే మనకి హక్కు ఉంది అని, వారు ముస్లింలైనా, ముస్లిం కాకపోయినా సరే ప్రతి ఒక్కరిని మనం మంచిగా పలకరించాలి. చిరునవ్వుతో పలకరించే పలుకు కూడా పుణ్యం మరియు సదకా అని ఇస్లాం చెప్తూ ఉంది. అదేవిధంగా మన ఇంట్లో ఏదైనా వండుకుంటే దాన్ని కొంచెం లూజ్గా వండుకొని దాంట్లో కొంచెం మన ఇంటి చుట్టుపక్కల ఎవరికైనా పేదవారు ఉంటే వారికి కూడా మీరు పంచండి అనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఖురాన్ వాక్యం చూసినట్లయితే కనుక ఈ సదకే జారియా అనేది మనం ప్రపంచంలో బతికి ఉండగా ఒక పెట్టుబడి లాంటిది. ఎందుకంటే ఇది ఒక పుణ్యాలు సంపాదించడం కోసం, మరి మరణించిన తర్వాత కూడా మనం సమాధి జీవితం ఆలమే బర్జక్ ఉందని మన ఇస్లాం ప్రకారంగా నమ్ముతాం. మరి తల్లి కడుపులో ఉన్నటువంటి జీవితం ఎలా ఉంటుందో, తల్లి కడుపులోకి రాకముందు అలవే అర్వా అనేటువంటి మరి ఆదం అలైహిస్సలాం గారి నుంచి ప్రమాణం తీసుకున్నటువంటి ఆ జీవితం ఎలా ఉందో ఖురాన్లో మనకి చూడటం జరిగింది. మరి రెండవసారి తల్లి కడుపులో నుంచి ఇప్పుడు బయటకు వచ్చాక, మళ్ళీ మరణించాక ఆలమే బర్జక్ సమాధి జీవితం, మళ్ళీ ప్రళయ దినం, తీర్పు దినం అనేది ఉంది. మళ్ళీ దాని తర్వాత మనం తీర్పులు తీసుకుని స్వర్గమా నరకమా అనేది ఉంటుంది. ఇలా మనిషికి రకరకాల మరి స్టెప్స్ అనేది దేవుడు పెట్టాడు అని, ఈ యొక్క లోకంలో మనం జీవించి ఉన్న ప్రతి క్షణం చాలా విలువైనది అని, మరి ఇక్కడ మనం పెట్టుబడి ఏంటంటే మనం చేసే మంచి కార్యాలు, పుణ్య కార్యాలు, ఇవి సదకా ఖైరాతులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సదకే జారియా అంటే ఇవి మనం మరణించిన తర్వాత కూడా వీటి ద్వారా పుణ్యం లభించే అవకాశం ఉంది. అటువంటి పనులు కనుక మనం చేసుకుంటే మనం మరణించాక కూడా మనం ఆలమే బర్జక్ సమాధి జీవితంలో, ప్రళయ దినంలో, పరలోకంలో కూడా దేవుని వద్ద అత్యుత్తమ స్థానాలకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. నరకం నుంచి రక్షించబడే అవకాశం ఉంది. మరియు మన యొక్క ప్రార్థనలు స్వీకరించబడే అవకాశం ఉంది. ఇక ఖురాన్ వాక్యం చూసినట్లయితే కనుక ఎవరైతే అల్లా మార్గంలో తమ యొక్క సంపదను ఖర్చు చేస్తారో వారి ఉదాహరణ ఒక గింజ వంటిది. అది 7 కంకులను ఇస్తుంది. ఒక గింజ నాటితే 7 కంకులు ఇస్తుంది. మళ్ళీ ఆ 7 కంకుల్లో ప్రతి కంకెలో 100 గింజలు ఉన్నాయనుకోండి, ఇలా అది అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఖురాన్లో సూరా అల్ బకరా 261 వాక్యంలో కూడా మీరు చూడవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఒక ముస్లిం ఒక చెట్టుని నాటితే దాని నుండి ఏ పక్షి అయినా, లేదా జంతువు అయినా, లేదా మనిషి అయినా ఆ చెట్టు నుంచి ఏదన్నా తిన్నా అది ఆ వ్యక్తికి ఒక ధర్మకార్యంగా, ఒక సదకాగా, ఒక పుణ్యకార్యంగా, ఆ చెట్టు ఉన్నంతకాలం అది ఒక సదకే జారియాగా అది ఆ యొక్క విశ్వాసికి పనికొస్తుంది అని సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతూ ఉంది. ఒక చెట్టు నాటడం వల్ల కూడా మనకి పుణ్యకార్యాలు లభిస్తాయి. అందుకే
చెట్లని అనవసరంగా కట్ చేయకూడదు, అనవసరంగా కొట్టేయకూడదు, వీలైతే చెట్లు కూడా నాటాలి. ఇది కూడా ఒక పుణ్యకార్యంగా చెప్పడం జరుగుతుంది. ఇక సదకే జారియాలో అనేక రకాలు ఉన్నాయి. ఉదాహరణకి జ్ఞానాన్ని పంచడం, ఇతరులకి మౌలిక సదుపాయాలు కల్పించడం, మరియు సంతానాన్ని మంచి పద్ధతిలో పెంచడం, మరియు ఇంకా అనేక రకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే, ఉదాహరణకి జ్ఞానాన్ని పంచడం అంటే ధార్మిక విద్య అనుకోండి, ఖురాన్ విద్య ఉంది, ధార్మిక పుస్తకాలు ఉన్నాయి, వాటిని పంపిణీ చేయడం, మరి విషయాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా కూడా ఇతరులకు చేర్చడం, బయట కూడా మాట్లాడటం. మరియు మౌలిక సదుపాయాలంటే పాఠశాలలు, ఆసుపత్రులు, ముసాఫిర్ ఖానాలు, ప్రయాణికుల వసతి గృహాలు, ఇటువంటివి సమాజ సేవ, సోషల్ వర్క్ సంస్థలు ఇటువంటివి నిర్వహించడం, ఇటువంటి వాటికి సహాయం చేయడం కూడా అన్నమాట. ఇక అంతేకాకుండా ఏదైనా ఊరిలో కానీ ఎవరికైనా ఇంట్లో కరెంటు లేదు, వారు పేదవారు, వారికి నీళ్ళు లేవు, కరెంటు లేదు, ఏదైనా ఊరిలో కరెంటు లేదు, రోడ్లు లేవు, అటువంటప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా మనమే అటువంటి వారికి వీధి దీపాలు ఏర్పాటు చేయడం, రోడ్లు వేయించడం, పబ్లిక్ వాటర్ కుళాయిలు ఇప్పించడం, లేదా ఎవరికైనా మరుగుదొడ్డి లేకపోతే వారికి మరుగుదొడ్డి కట్టియటం, ఇటువంటివి కూడా సదకే జారియా కిందికి వస్తాయని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి మస్జిద్లో టాయిలెట్ పోస్తాడు. కానీ సహాబాలు అతన్ని కోపం అవ్వబోతూ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆపారు. వాళ్ళని ఆపి దాని తర్వాత మీరు అతన్ని ఏమనకండి అని చెప్పారు. ఆ యొక్క వ్యక్తి ఎవరైతే టాయిలెట్ పోసిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే నీళ్లు తెప్పించి దానిని శుభ్రం చేయడం జరిగింది. ఈ యొక్క అఖలాక్ని, ఈ యొక్క పద్ధతిని చూసి ఆ యొక్క వ్యక్తి అసలు ఇస్లాం అంటే ఏమిటో తెలుసుకొని అతడు కూడా విశ్వాసం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా అఖలాకుతోటి, విశ్వాసంతో, మరి మంచి పద్ధతుల ద్వారా మరి చెడును కూడా మంచి ద్వారానే మీరు పారతోలండి. చెడుకి చెడు సమాధానం కాదు, చెడును కూడా మీరు మంచి పద్ధతిలోనే చేస్తే అది ఒక పుణ్యకార్యంగా సదకే జారియాగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి పిల్లలకు మంచి సంస్కారం నేర్పించడం, అఖలాక్ నేర్పించడం, వారు పెరిగి పెద్దయ్యాక చేసే ప్రతి పనిలో కూడా మరి తల్లిదండ్రులకి లాభం కలుగుతుంది. వారు మంచి పనులు చేస్తే మరణించిన తల్లిదండ్రులకి లేదా బతికున్న తల్లిదండ్రులకు కూడా ఆ పిల్లలు చేసే మంచి పనుల వల్ల తల్లిదండ్రులకు కూడా పుణ్యాలు లభిస్తాయి. ఉదాహరణకి పిల్లలు సమయానికి నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, దాన ధర్మాలు, సమాజ సేవ వారు కూడా మంచి బాధ్యతలు నిర్వహిస్తూ ఒక కొడుకుగా, ఒక కుమారుడిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక చెల్లెగా, ఒక అక్కగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా వారి హక్కులు వారు తెలుసుకొని నేర్చుకొని ఆ పద్ధతుల ప్రకారం వారు జీవిస్తూ ఉంటే దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగి వారు కూడా జీవితాన్ని సాగిస్తూ ఉంటే ఇటువంటి తర్బియత్, ఇటువంటి జ్ఞానం, ఇటువంటి పద్ధతి వారికి తల్లిదండ్రులు ఇచ్చినందుకు గాను వారు చేసే ప్రతి పని మూలంగా ఈ బ్రతికి ఉన్న లేదా మరణించిన తల్లిదండ్రులకు కూడా ఆ యొక్క సంతానం వల్ల పుణ్యాలు దొరుకుతూనే ఉంటాయి, లభిస్తూనే ఉంటాయని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మరి మంచి పనిలో తల్లిదండ్రులకు కూడా భాగం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక అంతేకాకుండా ఈనాటి కాలంలో టెక్నాలజీ ద్వారా కూడా మనం నిరంతరం పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం తెలుగు బుఖారీలో వీడియోలు చూస్తూ ఉన్నాం కదా. ఈ యొక్క హదీసులను, ఖురాన్ వాక్యాలను, ప్రవక్త గారి సున్నతులను ప్రజలకు చేరవేయటం, మరి ఈ యొక్క ఇంటర్నెట్లో ఉన్నంత కాలం వాటిని చూసి ఎవరైతే మంచి మార్గంలోకి వస్తారో పీడిఎఫ్లు కానీ, యాప్లు కానీ, ఇలా అనేక రూపాల్లో, అనేక మంది పుస్తకాల రూపంలో కూడా అనేక మంది వీటిని వారి స్థాయికి తగ్గట్టుగా చేస్తూ ఉన్నారు. ఇది కూడా సదకే జారియాలో ఇది కూడా ఒక దారి. ఎలాగైతే ఈనాటి ప్రపంచంలో ప్రాపంచిక జీవితం ఎలాగైతే ఉందో ఈనాడు ఈ యొక్క మాధ్యమం ద్వారా జరిగే ఈ యొక్క పనిలో కూడా సదకే జారియా అని మనం సంపాదించుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవి ఏమిటంటే, ఏదైనా ఒక విషయం అది పుణ్యంగా సంపాదించాలంటే ఇన్నమల ఆమాలు బినియాత్, అంటే మన నియత్ పైన, ఆ యొక్క సంకల్పం పైనే అది పుణ్యమా పాపమా అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మన చేతిలోకి వెళ్ళి ఒక కత్తి జారిపడి ఎవరికన్నా నష్టం జరిగితే అది వేరే విషయం. కావలసుకొని మనం కనుక అది జారవిడిచి ఎవరికో ఏదో కావాలని చెప్పి జారవిడిస్తే
అది పాపం. కానీ అది అనుకోకుండా జారిపడితే అది దానికి ఎటువంటి విషయం లేదు. ఇలా మనం ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నామో దానిని బట్టి అది పుణ్యమా పాపమా సదకానా లేదా సదకే జారియానా అనేది ఆధారపడి ఉంటుంది. ఒక ఉదాహరణకి నమాజు చేసినా కూడా పరులకు చూపడానికి చేస్తే, టోపీలు గడ్డాలు పెట్టి పదవులు గొప్పలు డబ్బులు ఆశించి ఇతరులకు చూపించడానికి చేస్తే అది ఎన్ని నమాజులు ఉపవాసాలు సదకా ఖైరాతులు జకాతులు హజ్ ఉమ్రాలు దాన ధర్మాలు చేసినా కూడా వాటిని దేవుడు స్వీకరించాడు. మరియు దేవుడు ఇంకొక పని చెప్తున్నాడు, హరాం పద్ధతిలో అంటే హరాం అంటే అక్రమం, అన్యాయం, మోసము, క్రైమ్స్, నేరాలు, ఘోరాలు వీటన్నిటిని కూడా హరాం అంటారు. మరి అంటే దేవుడు నిషేధించిన వాటన్నిటిని హరాం అంటారు. దేవుడు వేటినైతే సమ్మతించాడో వేటినైతే ఒప్పుకున్నాడో వాటిని హలాల్ అంటారు. హలాల్ పద్ధతిలో అంటే మంచి పద్ధతిలో దేవుడు ధర్మం ప్రకారం చెప్పినటువంటి పద్ధతిలో జీవించడాన్ని హలాల్ పద్ధతి అంటారు. హరాం అంటే దేవుడు ఏదైతే పాపం, నష్టం, మోసం, ఎలా జీవిస్తే మీరు నరకానికి వెళ్ళపడతారో అటువంటి పద్ధతులు ఏవైతే తిరస్కరించబడ్డాయో వీటన్నిటిని కూడా హరాం పద్ధతులు అంటారు. హరాం పద్ధతుల ప్రకారం ఎన్ని డబ్బులు సంపాదించి ఎన్ని దాన ధర్మాలు సదకా ఖైరాతులు చేసినా కూడా అవి దేవుడి వద్ద స్వీకరించబడవు. అదే కనుక హలాల్ పద్ధతిలో మంచి పద్ధతిలో ధార్మిక పద్ధతిలో కష్టపడి ఒక్క ఖజూరు సంపాదించి ఇతరులకి దాన ధర్మాలు చేసినా కూడా ఎన్నో వేల కోట్లు దాన ధర్మాలు చేసిన ఇతర వ్యక్తుల కంటే కూడా ఈ యొక్క కష్టపడి సంపాదించి దాన ధర్మం చేసిన ఈ యొక్క ఖజూరుకి కూడా ఎంతో పుణ్యం ఉంటుంది అని దేవుడి వద్ద ఈ విధంగా అనేక హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు మనం నియత్ గురించి చెప్తూ ఉన్నాం. నియత్ అంటే మనం చేసే పని కేవలం దేవుని యొక్క సంతృప్తి కోసమే అయి ఉండాలి. పేరు ప్రఖ్యాతుల కోసం కనుక చేస్తే దాని నుంచి ఎటువంటి సదకా మనకి దొరకదు, పుణ్యం దొరకదు. ఇక మరి ఇప్పుడే మన హలాల్ సంపాదన గురించి చెప్పాం. అంటే ధర్మబద్ధంగా సంపాదించిన సొమ్ముతో చేసే దానినే దేవుడి వద్ద స్వీకరించబడుతుంది. ఈ యొక్క విషయం అర్థమై ఉంటుంది మీకు. హరాం అంటే ఏమిటి, హలాల్ అంటే ఏమిటి అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక జీవించి ఉన్నప్పుడు చేయటం అంటే మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం విలువైనదే. ఈరోజు చెడ్డది ఈరోజు మంచిది అనేది ఏది లేదు. మనం బ్రతికి ఉన్న ప్రతిరోజు, మనం బ్రతికి ఉన్న ప్రతి నిమిషం క్షణము ప్రతిదీ కూడా విలువైనదే, మంచిదే. మరి మనం జీవించి ఉన్నప్పుడే, చనిపోయిన తర్వాత మన తరపున ఇతరులు చేసే దానం కంటే కూడా, చనిపోయిన తర్వాత నా పిల్లలు నా సంతానం ఏదో చేస్తే మంచిదననే దానికంటే కూడా బ్రతికి ఉండంగా మన చేతులతో మనం చేసుకునే దానికి ఎక్కువ పుణ్యకార్యాలు, బతుకున్నప్పుడు చేసేదానికి ఎక్కువ విలువ ఉంటుంది అని అనేక హదీసు గ్రంథాల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎవరో చేస్తారని ఆశపడకుండా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఇది ఇక్కడ చెప్పేటటువంటి విషయం. ఇక మరణించిన తల్లిదండ్రులు లేదా బంధువుల తరపున కూడా మనం సదకే జారియా అనేది చేయవచ్చు. వారిని సమాధి శిక్షల నుంచి కాపాడాలని, ఆలమే బడ్జెట్లో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి రక్షించాలి అని, వారిని నరకం నుంచి రక్షించాలి అని, స్వర్గంలోకి వెళ్ళాలని, స్వర్గంలో అత్యుత్తమ స్థానానికి వెళ్ళాలి అని, దేవుడి యొక్క మన్ననలు పొందాలని, వారు బ్రతకు ఉండంగా చేసిన ఆరాధనలు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మం, మంచి కార్యాలు వారు బ్రతికి ఉండంగా చేసినవి దేవుడి వద్ద స్వీకరించబడాలని, వారి ద్వారా జరిగిన తప్పులను క్షమించబడాలి అని, ఎవరైతే బ్రతికి ఉన్న వారి యొక్క తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఇలా మరణించిన వారి తరపున కూడా ఇలా సదకే జారియా అనేది మంచి కార్యాలు అనేవి చేయవచ్చు, చెయ్యాలి. ఇది వారి యొక్క బాధ్యత. ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసి పైన, ఒక తల్లిదండ్రులకి పిల్లల పైన, పిల్లలకి తల్లిదండ్రుల పైన, బంధువుకి ఇంకొక బంధువు పైన, స్నేహితుడికి ఇంకొక స్నేహితుడి పైన ఉండేటటువంటి హక్కుల్లో ఇది కూడా ఒకటి. ఎవరైనా మరణిస్తే కనుక వారి తరపున మంచి కార్యాలు చేయాలి. సదకే జారియాత్కు సంబంధించినటువంటి మరి కార్యాలు చేయటం ఇది చాలా మంచి పని అని, మరి ఇలా వాళ్ళ తరపున విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు ఏవైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నామో అటువంటివి కూడా సమాజంలో వీరి పేరు మీద కానీ వీరి ద్వారా కానీ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనం చేసే ఈ యొక్క ప్రతి మంచి పని కూడా వారి తరపున సదకే జారియాగా పనికొస్తుందని ఇస్లాంలో మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఈ యొక్క సదకా అనేది ఒక పెట్టుబడి లాంటిది. సాధారణంగా సదకా అనేది ఒక ఆకలితో ఉన్న వ్యక్తి అన్నం పెట్టడం లాంటిది. ఆ వ్యక్తి ఆకలి తీరిన వెంటనే అతనికి పుణ్యం లభించేస్తుంది. కానీ సదకే జారియా అలా కాదు అని మనం ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది.
అంటే ఉదాహరణకి ఒక పండ్ల చెట్టు ఉంది. ఆ పండ్ల చెట్టు మీరు నాటారు. నాటితే ఆ చెట్టు బ్రతికి ఉన్నంత కాలం అది ఇచ్చే నీడ, పండ్లు, ఆక్సిజను, వీటి ద్వారా ఏవైతే జీవరాశులకు మేలు జరుగుతుందో ఇదంతా కూడా మీకు పుణ్యంగా వస్తూనే ఉంటుంది అని కూడా మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఇక ఖురాన్ గ్రంథాల యొక్క పంపిణీ కూడా సదకే జారియాలో ఒక భాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్లో ఇలా చెప్పడం జరిగింది. ఏమని? ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతనికి పుణ్యాన్ని అందించే 7 పనులు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇలా ధార్మిక గ్రంథాన్ని, ఖురాన్ గ్రంథాన్ని మస్హఫ్ వారసత్వంగా వదిలి వెళ్ళటం, ఇది కూడా దాంట్లో ఒకటి అని ఇబ్నే మాజాలో యొక్క విషయం చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ఖురాన్ బహుమతిగా ఇవ్వడం లేదా ఖురాన్ని మస్జిద్లో పెట్టడం, దానివల్ల ఎవరైనా వారు చదివే ప్రతి అక్షరానికి కూడా ఎవరైతే దాన్ని అందించారో వారికి ప్రతి అక్షరం ఎవరైతే చదువుతారో ఈ అందించినటువంటి వారికి కూడా దాని తరపున పుణ్యం లభిస్తుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. అల్లాహు అక్బర్. ఖురాన్ని నేర్పించటం కూడా పుణ్యంగా సదకే జారియాగా చెప్పడం జరుగుతూ ఉంది. ఖురాన్ని ప్రింట్ చేపించడం, పంచిపెట్టడం కూడా సదకే జారియాగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక జ్ఞానాన్ని పంచడం అనేది అత్యుత్తమ సదకా జారియా. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ధార్మిక జ్ఞానం, 2 ఈ యొక్క ప్రాపంచిక జ్ఞానం అని ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. నమాజ్ ఎలా చదవాలి, హదీసులు, ఖురాన్ బోధనలు ఇతరులకి నేర్పడం, ఇలాంటిది ఒక ధార్మిక జ్ఞానం అయితే, దేవుని యొక్క చట్టం, న్యాయం, ధర్మం గురించి ఇతరులకు తెలియజేయడం, ఇదంతా కూడా ధార్మిక జ్ఞానం. ఇక 2వది ప్రాపంచిక జ్ఞానం. ఒకరికి అంటే ఎవరైనా ఒక కడుపు నింపుకోవడం కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం, కుటుంబాన్ని నడిపించడం కోసం వారికి సపోర్ట్ చేయటం, మరి ఒకరికి కుట్టు పని నేర్పించడం, చదువు చెప్పడం, లేదా ఒక వృత్తిని, ఒక పనిని, ఒక టాలెంట్ని, ఒక స్కిల్ని ఇతరులకి నేర్పించడం, వారు ఆ యొక్క విద్యతో సంపాదించుకొని జీవితాంతం ఏదైతే కాలం ఉంటుందో వారు జీవించినంత కాలం మీకు పుణ్యం దొరుకుతూనే ఉంటుంది అని. ఇది ఒక లౌకిక జ్ఞానానికి సంబంధించిన ధార్మిక జ్ఞానం, ప్రాపంచిక లౌకిక జ్ఞానం. ఈ 2 ద్వారా కూడా మనం మరణించిన తర్వాత కూడా సదకే జారియా పుణ్యం లభిస్తూనే ఉంటుంది అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇక ఇంకొక విషయం, సత్ప్రవర్తన గల సంతానం. అంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ధార్మిక విద్యను, విలువలను, క్రమశిక్షణను నేర్పితే వారు చేసే ప్రతి పనిలో తల్లిదండ్రులకి కూడా బాగా ఉంటుందని ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. తల్లిదండ్రులు మరణించిన తర్వాత కూడా పిల్లలు చేసే దువా వల్ల, ప్రార్థన వల్ల కూడా వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అంతస్తులు జన్నతులో పెరుగుతూ ఉంటాయని కూడా ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక చివరిగా సదకే జారియా చేసేటప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒక పని సదకే జారియాగా పరిగణించాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఇఖ్లాస్ ఉండాలి, నిజాయితీ ఉండాలి. 2వది అది హలాల్, అంటే ధర్మబద్ధమైనటువంటి, దేవుడు ఒప్పుకున్న, మెచ్చిన, నచ్చిన మరి అటువంటి సంపాదన అయి ఉండాలి. 3వది నిరంతరం ఉపయోగపడేదై ఉండాలి. సదకే జారియా యొక్క పుణ్యం లభించాలి అంటే ఇఖ్లాస్ అంటే నిజాయితీ, లోకానికి చూపించడానికి కాకుండా కేవలం దేవుని ప్రసన్నత కోసం ఆ యొక్క పని చేయాలి. ఇక 2వది అక్రమ సంపాదనతో చేసే దానాన్ని అల్లాహ్ స్వీకరించడం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక 3వది ఆ పని వల్ల సమాజానికి లేదా వ్యక్తులకు సుదీర్ఘంగా మేలు జరిగేటదే ఉండాలి. అంతేకాకుండా ఇంకొక విషయం, మన మూలంగా ప్రపంచంలో చెడు కూడా వెళ్ళకూడదు. ఎలాగైతే పుణ్యం లభిస్తుందో పాపం కూడా లభించే అవకాశం ఉంది. ఇప్పుడు పుణ్యం గురించి మనందరం చూసాం కదా, ఇప్పుడు ఎన్ని విషయాలు ఉన్నాయో, అలానే పాపం గురించి మన మూలంగా ఎవరైనా అక్రమం, అన్యాయాలు, మోసాలు, అబద్ధాలు ఇటువంటివి నేర్పించినా ఇటువంటి వాటికి పురుకొల్పినా వారు చేసే ఆ యొక్క పాపకార్యాలలో
ఆ పాపకార్యాలకి కారణం ఎవడయ్యాడో ముందుగా, ఎవరు వాళ్ళకి ఈ విధంగా ఏ విధంగా చేశారో ఆ పాపకార్యాలలో ఈ నేర్పించిన చెప్పిన వాడికి కూడా బాగా ఉంటుంది. మరణించిన తర్వాత కూడా ఆ యొక్క పాపం తగులుతూనే ఉంటుంది. అందుకే మన మూలంగా ఒకడు చెడ్డవాడు అయ్యే విధంగా మనం అటువంటి దానికి మనం కారణం కాకూడదు. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నాడు, ప్రపంచంలో మీరు కల్లోలాలు రేకెత్తించవద్దు అని చెప్తున్నాడు. మరియు మన మూలంగా అక్రమం, అన్యాయం, ఆపదలు, ఇబ్బందులు, మోసాలు ప్రపంచంలో జరగకూడదు. మన మూలంగా ఒక వ్యక్తి తాగుబోతు కాకూడదు. మన మూలంగా ఒక వ్యక్తి సిగరెట్ తాగేవాడు కాకూడదు. మన మూలంగా ఒక వ్యక్తి మరి తంబాకు, జరదా, మద్యం, సిగరెట్ ఇటువంటి వాటికి, మత్తు పానీయాలకి, మత్తు పదార్థాలకి, అటువంటి పనులకి, బిజినెస్లకి, జాబులకి, అటువంటి వాటికి మన మూలంగా వాడు అలవాటు కావద్దు. మన మూలంగా వాడిని అటువంటి విషయాల్లో ఎంకరేజ్ చేయొద్దు. వాడికి ఇహలోకంలోనూ మరియు పరలోకంలో ఉపయోగపడేటటువంటి విషయాలలో మనం తోడుగా సహాయంగా ఉంటే అది ఉపయోగం. కానీ మన మూలంగా ఒక వ్యక్తి నాశనమైపోతూ ఉన్నాడు. ఆయన వల్ల ఆయన కుటుంబం, ఆయన తల్లిదండ్రులు, ఆయన బంధువులు, ఆయన మూలంగా మళ్ళీ సమాజంలో అనేక విషయాలు చెడులు జరుగుతూ ఉంటే కనుక మరి ఆ యొక్క ఘోష, ఆ యొక్క బాధ, ఆ యొక్క మరి వారి పెట్టే శాపాలు అవన్నీ కూడా వీటికి కారణమైన వాళ్ళకి కూడా ఇవి లభిస్తాయి. మరి పుణ్యం ఎలాగైతే సంపాదించే మార్గాలు ఉన్నాయో ఇలానే పాపాలు తగిలే మార్గాలు కూడా ఉన్నాయి. అందుకే ఇటువంటి పాపము మార్గాల నుంచి మనం రక్షణ పొందాలి. మన యొక్క వ్యాపారంలో, బిజినెస్లో, జాబులో, కుటుంబంలో, బయట ఎక్కడైనా సరే, బంధుమిత్రుల్లో, స్నేహితుల్లో ఎక్కడైనా సరే ఏదైనా అమ్ముతున్నా, కొంటున్నా, మాట చెప్తున్నా, ఏదైనా సరే మరి మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. మంచి అక్లాక్ తోటి జీవించడం కోసం ప్రయత్నించాలి. ఈ మన నోటి నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏమని, మీ 2 పెదాల మధ్య ఉన్నటువంటి నాలుకని మరియు మీ 2 తొడల మధ్యలో ఉన్నటువంటి శర్మింద కానీ ఎవరైతే కాపాడుకుంటారో వారికి స్వర్గం, దేవుడి వల్ల వారి విశ్వాసం ఏమంటే స్వర్గం లభించే అవకాశం ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మన మూలంగా ఒకరికి నాశనం, ఇబ్బంది కలిగించేదానికంటే కూడా మనం మౌనంగా ఉండటం మేలు. మరి అందుకోసమే మన దేవుడు ఈ యొక్క విషయాలు మనకి నమ్మాలి, విశ్వసించాలంటే ముందు మనకి జ్ఞానం అవసరం. మరి నేను చివరిగా ఒక చిన్న విషయాన్ని చదివి నేను ఈ యొక్క విషయాన్ని ముగిస్తాను. మరి ఆచరణ విధానం అంటే దేవుడు ప్రసన్నుడయ్యే కార్యాలేవో మనం తెలుసుకోవాలి. ఆయన ఆగ్రహించే పనులేవో తెలుసుకొని ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మనిషి తనకు తానుగా మరి దేవునికి బానిస అయిపోవాలి. మరి దేవుని యొక్క సమ్మతి ఏదో దానిపై నడుచుకోవాలి. మన యొక్క స్వేచ్ఛను వదిలిపెట్టి మరి మన మనసు ఒక విషయాన్ని కోరినప్పుడు కానీ దేవుడు దానికి విరుద్ధంగా ఉంటే మన మనోవాంఛను వినకుండా దేవుడి యొక్క ఆజ్ఞను వినాలి. ఒక పని మనకు ఎంత మంచిదిగా అనిపించినా అది చెడ్డదని కనుక దేవుడు చెప్తే దాన్ని చెడ్డదిగానే భావించాలి. మరొక పని మనకి చెడ్డదని అనిపించినా దేవుడు దాన్ని మంచిదంటే మంచిదిగా భావించాలి. దేవుడు దాన్ని చెడ్డదంటే చెడ్డదిగా భావించాలి. మన మనసుకు నచ్చినట్టు కాకుండా దేవుడు చెప్పినట్టు మనం వినాలి. ఒక కార్యంలో మనకి నష్టం అనిపించినా దేవుడు దాన్ని చేయమంటే మనం చేయాలి. ఒక పనిలో మనకి ప్రాణ నష్టాలు ఉన్నా దేవుడు దాన్ని చేయమంటే చేయాలి. అదేవిధంగా ఒక దాంట్లో మనకి అనేక రకాల శుభ సౌఖ్యాలు దొరికే అవకాశం ఉన్నా దేవుడు దాన్ని చేయొద్దుంటే ఆపేయాలి. మరి ఇలాంటి వాటిల ద్వారా కూడా మనకి అనేక రకాల దేవుడిని నమ్మటాన్ని, దేవుడిని విశ్వసించడాన్ని, దేవుడు చెప్పినట్లు జీవించడం కూడా ఇది కూడా ఒక పుణ్యకార్యంగా, సదకా కార్యంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు మాకు ప్రసాదించిన ప్రతి దానిని బట్టి అల్హమ్దులిల్లా, అల్లా మీకు స్తుతి స్తోత్రాలు. అల్లాహు అక్బర్. అల్లా అనంత కరుణామయుడు, పరమ కృపాశీలుడైనటువంటి వల్ల మా పాపాలను క్షమించండి వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన మరియు వారి యొక్క సహవాలపైన, మీ యొక్క దైవదూతలందరిపైన, మీరు మెచ్చిన అన్ని కాలాల్లోని మీ యొక్క సజ్జనులందరిపైన, మీ యొక్క దాసులందరిపైన శాంతి సైకాలు కురిపించండి వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క మార్గంలో ఎవరైతే మాకు మరియు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తున్నారో మరియు మా బంధుమిత్రులు మరియు భార్యాభర్తలు మరియు పిల్లలు, సహోదరులు, స్నేహితులు వారందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌకర్యాలు కురిపించడం వల్ల అల్లా మేము ఏ ప్రదేశంలో
దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నామో అక్కడ ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా అందరితో కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని, అటువంటి హృదయాన్ని, సహాయ గుణాన్ని మరియు సేవా గుణాన్ని మా అందరికీ కూడా కల్పించడం వల్ల, మా అందరి ఆరాధనలు స్వీకరించడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల, అల్లాహు అక్బర్. అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరైతే ఈ యొక్క ప్రసంగాన్ని వింటున్నారో వారి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరికీ ఇహ పరలోకాల్లో కూడా మీ యొక్క సహాయాన్ని అందించండి, మమ్మల్ని నరకం నుంచి రక్షించండి వల్ల మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, సైతానుల నుంచి, జున్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాతు నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, పాపకార్యాల నుంచి, వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించడం వల్ల అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీరు ఏదైతే ప్రవక్తల ద్వారా, ఏదైతే గ్రంథాల ద్వారా మాకు జ్ఞానాన్ని ఇచ్చారో, మరి ఆ యొక్క జ్ఞానాన్ని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు మీ యొక్క దయానుగ్రహం ద్వారా మాతోటి ఏవైతే ఆరాధనలు చేపించారో వాటిని స్వీకరించండి వల్ల, వాటిల్లో మా ద్వారా జరిగిన తప్పులను క్షమించండి వల్ల, మీ యొక్క రెహమతోటి, కరుణతోటి మమ్మల్ని రక్షించి మా అందరినీ కూడా నరకం నుంచి రక్షించే స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.